అందరికీ నమస్కారం. నేను మీ గంటి ఉష. పద్యం మన సంపద, సంప్రదాయం, సంస్కృతి అని పద్యాన్ని చెప్పుకొని, ఆ సంపదను మన భావితరాలకి అందజేస్తున్నాం. ఆ మార్గంలో, ఆ పయనంలో ఈరోజు మరొక మంచి పద్యం అండి. ఎన్నిసార్లు చెప్పుకున్నా కూడా దీనిలో ఉండే సూక్ష్మం ఏంటంటే, ఎప్పటికీ కూడా నవ్య సమాజానికి ఉపయోగపడుతుంది. ఎప్పటికీ కూడా నిత్య నూతనమైన పద్యం. తెలుసుకుందామా? తెలుసుకునే ముందు నేను మీ అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఈ పద్యం లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, మంచి కామెంట్ని ఈ కామెంట్ సెక్షన్లో తెలియచేస్తే చాలామందికి మన సంపదని మనం పంచిన వాళ్ళం అవుతాం. ఏమంటారు? నాకు తెలుసు మీరు అవునంటారని. పద్యం ఏంటో తెలుసుకుందాం. వినదగునెవ్వరు చెప్పిన వినినంతనే వేగపడక వివరింపదగున్ కనికల్ల నిజము తెలిసిన మనుజుడెపో నీతిపరుడు మహిళో సుమతి. సుమతి శతకంలోని ఒక అద్భుతమైన పద్యం. మనకి సహజంగా ఇప్పటికీ కూడా తెలియకుండానే ఒక దురలవాటు ఉంది. ఏంటంటే, ఎవరైనా ఏదైనా చెప్పేసరికల్లా వెంటనే నమ్మేస్తాం. అలాగా ఇతరులు చెప్పిన దానంటే వినదగునెవ్వరు చెప్పిన వినినంతనే వేగపడక. ఇప్పుడు మన వాళ్ళలో చాలామంది ఉంటారు, వాళ్ళ తాలూకు ఎనిమైటీ ఏదైతే ఉందో అది మన మీద రుద్దాలని చూస్తారు. మనకి మనుషులతో వాళ్ళ తాలూకు అభిప్రాయాలతోటి మనకి సంబంధం లేదు. మనుషుల్ని మనుషులుగా ప్రేమించడం అన్నది మనకి మొట్టమొదటి నుంచి సనాతన ధర్మం నేర్పించింది అది. అంతే తప్ప ఎవరైనా ఏదైనా చెప్పేసరికల్లా వెంటనే తొందరపడిపోయి నిర్ణయాలు తీసేసుకుని ఆ నిర్ణయాల వలన ఎంతోమంది జీవితాలు పాడైపోయిన రోజులు ఎన్నో ఉన్నాయి. ఎన్నో ఉదంతాలు ఉన్నాయి. అంచేత తొందరపడద్దు. ఎవరైనా ఏదైనా చెప్పగానే చెప్పుడు మాటలు వినద్దు అని చాలా సూక్ష్మంగా చెప్తున్నటువంటి పద్యం అన్నమాట ఇది. చెప్పిన మాటలు విని ఎంతోమంది చెడిపోయారు. అప్పుడు విన్న మాటని ఏదో నీకు వచ్చిన ఆవేశాన్ని ఆగు, కొంచెం తాళి తర్వాత ఆలోచించినప్పుడు ఏది ఎవరిది తప్పో నిలకడ మీద నిజం తెలుస్తుందంటారు. అలాంటి మంచి పద్యం ఇది. సో, వినదగునెవ్వరు చెప్పిన వినినంతనే వేగపడక వివరింపదగున్ కనికల్ల నిజము తెలిసిన మనుజుడెపో నీతిపరుడు మహిళో సుమతి. అంటే విన్న వెంటనే తొందరపడకుండా నిదానంగా నిలకడ మీద నిజం తెలుసుకున్నవాడే నిజమైన మనిషి అని మనకి ఈ పద్యంలో చెప్తున్నారు సుమతి.